ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక రెడీ అయిందట. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భూ అక్రమాలపైన సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ రిపోర్ట్. నెల రోజులుగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో వర్క్. కలెక్టర్ అథెంటికేషన్ రిపోర్ట్లు లేకుండా బోగస్ పత్రాలు, అర్ధరాత్రి వేళల్లో మారిన భూముల వివరాల నమోదు. ప్రభుత్వ అసైన్డ్ ఎండోమెంట్ అటవీ భూములపైన ఫోకస్. 4-5 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్న ఆడిట్ సంస్థ. సో దాదాపు ఒక 1 monthగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది కదా, జూబ్లీ మన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో, అక్కడ వర్క్ జరుగుతున్నదట. కలెక్టర్ అథెంటికేషన్ లేకుండా, ఏ రిపోర్ట్స్ లేకుండా బోగస్ పత్రాలతోటి రాత్రి వేళల్లో, అర్ధరాత్రి వేళల్లో భూముల వివరాలు నమోదైనాయట. కేటీఆర్ని కూర్చోబెడితే మొత్తం వివరాలన్నీ బయటకు వస్తాయి. రాయదుర్గు దగ్గర ఒక ఆఫీస్ ఉంటుంది ధరణిది. ఇంతకుముందు కేటీఆర్ ఉన్నప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు ఈయన, ఇంకొక ఐఏఎస్ గతంలో ఖమ్మం జిల్లా కలెక్టర్గా పనిచేసిన అనుకుంటా ఆయన, వీళ్ళంతా సపరేట్గా రాత్రిపూట ఎవరికి తెలియకుండా వీళ్ళే డ్రైవ్ చేసుకుంటూ ఆ ఆఫీస్కి వచ్చి మొత్తం రాత్రికి రాత్రి భూముల వివరాలు మార్చేటోళ్ళు. జరిగింది ఇదే. ఎందుకంటే ఆ సర్వర్ రూమ్లోకి వెళ్ళడానికి వీళ్ళకి మాత్రమే అవకాశం. మొత్తం డేటా అంతా వీళ్ళు ఎవరికి ఇచ్చిండ్రు? టెరాసిస్ అనే ఒక కంపెనీ వాడికి ఇచ్చిండ్రు. ఆ టెరాసిస్ అనే కంపెనీ వాడు ఎవడు? వీళ్ళ బినామీలకు సంబంధించినవి ఇవన్నీ కూడా. సో వీళ్ళందరూ కలిసి టోటల్గా భూముల మీద అవగాహన ఉండి, ఎన్ని రకాల ప్రైవేట్ భూములు ఉన్నాయి, ఎన్ని రకాల అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎన్ని రకరకాల ప్రభుత్వ పేరుతో ఉన్న భూములు ఉన్నాయి, ఇనాం భూములు, వక్ఫ్ భూములు, మట్ ల్యాండ్స్, ఇవన్నీ తెలంగాణలో అత్యధికంగా ఉన్నాయని తెలుసుకున్నారు వీళ్ళు. వీళ్ళు అధికారంలోకి రాగానే ఫోకస్ చేసింది భూముల మీద. ఎప్పుడైతే ధరణి తీసుకొచ్చారో, ధరణి తీసుకొచ్చిన నేపథ్యం కూడా ఆయా భూములను కొట్టేయడం కోసమే. ఇట్లా రాత్రిపూట, ఇప్పుడు అర్ధరాత్రి నమోదైన అంటున్నారు కదా, ఎట్లా నమోదైనవి? వీళ్ళ కార్లలోనే వీళ్ళే డ్రైవ్ చేసుకుంటూ ఆ సెంటర్స్కి వెళ్ళి, సర్వర్ రూమ్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా ఒకరి పేరు మీద నుంచి ఇంకొకరి పేరు మీద ఇంకోనికి మొత్తం మారిపోయింది. నాకు డౌటే, గవర్నమెంట్ అంత చిత్తశుద్ధితో ఆ భూములు వెనక్కి తీసుకుంటుందా అంటే ఇంతవరకు ఒక గుంట భూమి తీసుకోలే. గవర్నమెంట్ భూములు అన్యాక్రాంతం అవుతుంటే అన్యాక్రాంతం చేసిన వాడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు డీళ్లు మాట్లాడుకున్నారు, ఈ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు కూడా. మరి ఇదంతా దేనికోసం చేస్తున్నారు? వాటాల కొట్లాట. అంటే నువ్వు ఇంత భూమి తీసుకున్నావు, దాంట్లో సగం మొత్తం ఇచ్చేయని కొట్లాట కోసం, వాటా కోసమా? లేదు ఇది ప్రజలకు చెందాల్సిన భూమి, ఇది ప్రభుత్వ ఖాతాలో ఉండాల్సిన భూమి అని అది ప్రభుత్వ ఖాతాలో చేర్చడం కోసమా? మాకు డౌట్ ఏమలేదు. ఎందుకంటే వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, టీజేఐసి ల్యాండ్, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి రంజిత్ రెడ్డికి దర్జాగా 1000 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు. వంశీరామ్ బిల్డర్స్ మ్యాన్ హట్టన్ పేరుతో కడుతున్నాడు కాజాగూడలో, సర్వే నెంబర్ 27. చెరువు కబ్జా పెట్టిండు, తాడ్ షెడ్లు కొట్టేసిండు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నవీన్ మిట్టల్ ఎన్ఓసి ఇచ్చిండు. సింపుల్. మరి ఇక్కడ ఈ రకంగా ఉన్నప్పుడు మరి అక్కడ ఎందుకు ఆ రకంగా ఉంది? మరి వాటిని కన్స్ట్రక్షన్స్ ఆపాలి కదా తక్షణమే. మరి ఎందుకు జరుగుతలేదు? రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూముల లావాదేవీలపైన నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో జరిగిన భూ మార్పిడి పైన నెల రోజులుగా నిర్వహించిన ఈ ఆడిట్ రిపోర్ట్ను 4-5 రోజుల్లో ప్రభుత్వానికి అందజేయబోతున్నారు. ఈ 2 జిల్లాల్లో గత ప్రభుత్వంలో కీలక వ్యక్తులు, మాజీ మంత్రులు అయిన కేటీఆర్, హరీష్ రావుకు చెందిన నియోజకవర్గాలు భాగం కావడం వల్ల ఇక్కడ భూముల అక్రమాలపైన మరింత ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఇప్పుడు ఇంకొకటి ఏంది, వాళ్ళు చేసినటువంటి భూ అక్రమాలను ఎక్స్పోజ్ చేయడానికి ఆ 2 నియోజకవర్గాలని, జిల్లాలను ఎంచుకొని ఉంటారు. మరి మిగతా జిల్లాల పరిస్థితి, హైదరాబాద్ పరిస్థితి ముఖ్యంగా జిల్లాల కంటే అత్యంత భయంకరమైన భూదోపిడీ జరిగింది హైదరాబాద్ చుట్టుపక్కల. ఫస్ట్ మీరు చేయాల్సింది ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. ఇక్కడ మాత్రం మీరు ఎవరికి వాడు పంచుకొని తింటున్నారు. ఏదో ఆ జిల్లాలలో అక్కడక్కడ తూతు మంత్రంగా చేస్తున్నారు. అంతేనా? మీ ఉద్దేశం ఏముంది అంతకంటే ఎక్కువ? ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం కేరళకు చెందిన సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ అనే సంస్థకు అప్పగించింది. ఫోరెన్సిక్ ఆడిట్లో విస్తృత అనుభవం ఉన్న ఈ సంస్థ నెల రోజులుగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో వర్క్ పూర్తి చేసింది. డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా భూముల లావాదేవీల్లో జరిగిన అవకతవకలు గుర్తించారు. ఆ తర్వాత సాంకేతిక సమాచారాన్ని మండల, డివిజన్ ఆఫీసుల్లో ఉన్న రికార్డులతో పోల్చి నిర్ధారించబోతున్నారు. ఈ 2 జిల్లాల తర్వాత భూముల విలువ కోట్ల రూపాయల్లో ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో భూములపైన ఫోరెన్సిక్ ఆడిట్ చేయబోతున్నారు.
సిద్దిపేట హైవే పక్కన 484 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు పోయిందట. ఈ ఆడిట్లో ముఖ్యంగా ప్రభుత్వ అసైన్డ్ ఎండోమెంట్ అటవీ భూములపైన దృష్టి సారించారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో కలెక్టర్ అథెంటికేషన్ సరైన రిపోర్టులు లేకుండా అర్ధరాత్రి వేళల్లో భూముల వివరాలు మారిన వాటిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఎన్ని పట్టా భూములుగా మారినాయి, ఎందుకు మారినాయి, బోగస్ డాక్యుమెంట్ సృష్టించారా, పని వేళల్లో జరిగిన లావాదేవీలు ఎన్ని, అర్ధరాత్రి తర్వాత ఏ లావాదేవీలు జరిగినాయి, ఏ కంప్యూటర్ నుంచి లావాదేవీలు జరిగినాయి, అనుమతి ఇచ్చిందెవరు, ఇలాంటి వివరాలతో విశ్లేషించి ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడానికి కొద్ది రోజుల ముందు సిద్దిపేట జాతీయ రహదారికి సమీపంలోని ప్రైమ్ ఏరియాలో ఉన్న 484 ఎకరాల ప్రభుత్వ భూమిని బోగస్ పత్రాలతో ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా బదిలీ చేసినట్టు గుర్తించారు. ఈ భూమి ప్రభుత్వానిదే అని ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కోర్టుకెళ్లి అనుకూల ఉత్తర్వులు పొందినప్పటికీ ఆ తర్వాత తప్పుడు పత్రాలతో మళ్ళీ ప్రైవేటు పట్టాగా మారినాయట. దాంతోపాటు సిరిసిల్ల జిల్లాలో 300 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు అక్రమంగా పట్టాలు చేయించుకున్నారట. ఒరే బాబు, ఈ 400, 300 ఈ హైదరాబాద్లోనే చూపిస్తాం మేము. వేలకు వేల ఎకరాలు, కొన్ని లక్షల ఎకరాల భూమి ఇవాళ తెలంగాణలో అన్యాక్రాంతం అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన వ్యవహారం ఏంద్ర నాయన అంటే తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిరు. లక్షల ఎకరాల భూమి ప్రజలది కాకుండా పోయింది. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాలి. ఈ ధరణి గురించి ఆడిట్ వాళ్ళు క్లియర్గా పిక్కో రేవంత్ రెడ్డి ఏం పిక్తో అని తొడగొడుతున్నాడు కేటీఆర్. మరి ఏం చేయలేకపోతున్నాడుగా రేవంత్ రెడ్డి. నువ్వు నన్ను అరెస్ట్ చేస్తా అంటివి, దీపావళి బాంబు అంటే ఎక్కడ పోయి దీపావళి పోయి మళ్ళీ దీపావళి వచ్చిందని అడగబట్టిండు ఆయన. ఈయన మాత్రం ఏం చేయలేకపోతున్నాడు.